UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మన ఛానల్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాం. మాసం మారింది అంటే ఖచ్చితంగా మనం మాట్లాడే ముఖ్యమైన విషయాలు ఏదన్నా ఉంది అంటే అది రాశి ఫలితాలే. రాశి ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు. మీరు గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. గురుగారి తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం? కన్యా రాశి వారికి ఈ అక్టోబర్ మాసము చాలా మహాద్భుతముగా ఉన్నది. చాలా అంటే చాలా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది. మనస్సు సంతోషముగా, ఆనందముగా, అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకున్నాము అనేటువంటి సంతోషంతో ఈ మాసం అంతా కూడా గడుస్తుంది గాక. ఉద్యోగము రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావటం, లేదా ఉన్నతమైనటువంటి చోటికి ప్రమోషన్లు రావాల్సింటే ప్రమోషన్ వచ్చింది అని కానీ, లేదా ఎప్పటి నుంచో మనకు రావాల్సినటువంటి ధనము వచ్చిందిలే అని కానీ, లేదా గృహము కొని గృహప్రవేశానికి కావాల్సినటువంటి వ్యవహారాలు కానీ, లేదా గృహము అనూహ్యముగా కొనటము కానీ, స్థలములో లాభము రావటము కానీ, అంటే మామూలుగా ఈ భూపరమైనటువంటి వాటిల్లో లాభాలు రావటము కానీ, కోర్టు వివాదాలు గనక ఏమైనా ఉంటే అనుకూలవంతమైనటువంటి తీర్పు రావటములోను, అన్నదమ్ముల నుంచి మంచి శుభవార్తలు తెలియటములోను, సంఘములో గౌరవ మర్యాదలు కలగటము కూడాను, నాకేమొస్తుందిలే నేను ఇంతకాలం కష్టపడ్డాను ఇంకేమొస్తుంది నాకు అని నిరుత్సాహముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఒక దారి దొరకటము, కొంతమంది ఇబ్బందుల వలన చాలా ఇబ్బంది పడుతూ బయటికి చెప్పుకోలేకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా, శత్రువులు కూడా ఇంతవరకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు పోయాని వదిలేసి వెళ్ళిపోవటము కానీ, ఏదైనా కొన్ని చోట్ల మనకు సంబంధించినటువంటివి ఇరుక్కుపోయి ఉంటే వాటిని విడిపించుకోవటానికి ఒక మార్గము దొరకడము కానీ, ఇలా అనేక రకాలుగా ఇంట్లో శుభకార్యాలు చేసుకోవటము కానీ, సంతానము వృద్ధి చెందటము కానీ, సంతానానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవటము కానీ, సంతానము అభివృద్ధి పదములో ముందుకు వెళ్ళేటువంటి విధానముగా కానీ, ఇలాంటివి ఎన్నో అనేక రకాలుగా ఈ కన్యారాశి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది ఈ మాసమంతా కూడా అనేటువంటిది తెలియజేస్తున్నారు. అలాగూ బాగుందని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అనుకున్న పనులు కాస్త త్వరితగతిన కంప్లీట్ కావాలి అంటే దైవారాధన, అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పు. వీళ్ళు దైవారాధన ఏమి కావాలి అని అనుకుంటే అమ్మవారిని గణపతిని ఇద్దరిని ఆరాధించడము చాలా అవసరం. ఏ విధంగానైనా సరే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా అన్ని దిక్కులు పనిచేస్తాయి. డ్రెస్సు విషయానికి వచ్చేటప్పటికి ఎటువంటివి వేసుకుంటే మేలు అనేటువంటిది వచ్చేటప్పటికి నలుపు తప్ప అన్ని పనికొస్తాయి. అదండి కన్యా రాశి వారికి మీ హ్యాపీగా మాసం అంతా హ్యాపీగా గడిచిపోతుంది. 100% అన్ని విషయాల్లో కలిసి వస్తాయి. దిక్కుల విషయానికి వస్తే ఉత్తరం మినహా మిగిలిన 3 దిక్కులు కలిసి వస్తాయి. రంగుల విషయానికి వస్తే నలుపు మినహా మిగిలిన అన్ని రంగులు బాగా కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. అమ్మవారిని గణపతిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ పరిహారాలు చేసుకునే ముందు ఒకసారి జాతకాలను పరిశీలించుకోండి. జాతకాలను పరిశీలించుకోవాలి అనుకున్నవారు శివప్రసాద్ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.